అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అంటారు. నిజమే. అరుణాచలం వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. 14 కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి నాకు 4:30 గంటల సమయం పట్టింది. అలా స్వామివారి ముందు కర్పూరం వెలిగించి నా గిరి ప్రదక్షిణను అయితే స్టార్ట్ చేశాను. జనాలు అయితే అంత క్రౌడ్ అయితే ఏం లేదు. పౌర్ణమి అప్పుడు మాత్రం గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా అంటే చాలామంది వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అత్యధికంగా వస్తారని ఇక్కడ చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మొత్తం 8 లింగాలు అయితే దర్శనమిస్తాయి. ఫస్ట్‌ది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగాలు అయితే మనం చూడవచ్చు. ఈ లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత మనకు గాలిగోపురం కనిపిస్తుంది. సో అలా ఆ గాలిగోపురం నుంచి మనం ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకోవచ్చు. వెళ్ళే ప్రతి రూట్లోనూ మ్యాప్స్ అయితే కనిపిస్తాయి. ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఇంకా ఎంత కిలోమీటర్లు నడవాలి అని ప్రతిదీ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తే పక్కాగా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణకి చాలా అంటే చాలా విశిష్టత ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఆటోలో గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఆటో ఒక పర్సన్స్కి వచ్చి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి రావడానికి ఆటోలో 20 మినిట్స్ టైం పడుతుంది. మీరు మాత్రం ప్రతి లింగం దగ్గర ఆపి మరీ ప్రదక్షిణలు చేసి మరీ స్టార్ట్ అవ్వండి. ఆటో వాళ్ళని మాత్రం రిక్వెస్టెడ్ చేసి ఆటోను ఆపమని చెప్పండి. మార్నింగ్ టైం మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రోడ్లన్నీ చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. ఆఫ్టర్ 6 తర్వాత ఫుల్ క్రౌడ్ అయితే ఈ రోడ్ల మీద కనిపిస్తుంది. 2 అప్పుడు అలా మనం వెళ్తున్నప్పుడు చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ సాధువులు మరియు సాధువులకు సంబంధించిన ఆశ్రమాలు అయితే కొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. అరుణాచలంలో ఎక్కువ విఘ్నేశ్వరుని టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అరుణాచలంలో టెంపుల్ చాలా ఫేమస్. సో మీరైతే ప్రతి టెంపుల్ని చూసి మరీ రావాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ఇదివరకు అరుణాచలం వెళ్ళి ఉంటే మీకు ఎంత టైం పట్టిందో గిరి ప్రదక్షిణ చేయడానికి కామెంట్లో అయితే చెప్పండి. అరుణాచలంలో నేనేమన్నా మిస్ అయినా మీరు మాత్రం కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఉదయాన్నే 6:30 అప్పుడు అరుణాచలం వ్యూ అయితే ఇలా ఉంటుంది. 6:30 అప్పుడు ఇలా రాగానే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అరుణాచలంలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ వే అనేది ఫస్ట్. తమిళనాడు జల్లికట్టు చాలా ఫేమస్ కాబట్టి అక్కడ ట్రెడిషనల్కి సంబంధించినట్టు ఎద్దులను ఎక్కువగా ఇక్కడైతే శిల్పాల రూపంలో చూడవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి లేనటువంటి విధంగా మన ఇండియా మాత్రం దేవాలయాల్లో మరియు అలానే శిల్పకళలో మాత్రం ఎటువంటి డోకా అయితే ఉండదు. ఎత్తైన గాలి గోపురాలు మరియు దేవుళ్ళే నిర్మించారు అన్నట్టుగా ఇక్కడ శిల్ప సౌందర్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. అరుణాచలం మాత్రం నేను విజిట్ చేసినప్పుడు నాకు అనిపించింది. మోస్ట్ ఎక్స్పీరియన్స్గా నేనైతే ఫీల్ అయ్యాను. మీరు కూడా త్వరలోనే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో మాత్రం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఆల్. కీప్ స్మైల్.